నిపై ఈ లీల అవతరించే నా చెట్టుల మీద చందనం ఎవరు పూసారు? అదేమిటమ్మా, మేము ఎప్పుడైనా అలా చేశామా? నువ్వటే ఈ పళ్ళన్నీ ఎవరు తిన్నారు? భగవంతుని సాక్షిగా నిజం చెప్తున్నారు. మాకేం తెలియదమ్మా. మీరెవరూ కాదా? లేదమ్మా. మరి ఎవరు నువ్వు? పోతు తీగ కూడా చొరరాని నా శయ్యాగారంలోకి ఎలా ప్రవేశించావు? నేను ప్రవేశించలేదు. గాయం తగిలి పడిన నన్ను ఆదరంతో చేరదీసి పంజరంలో నువ్వే బంధించావు. చేయంటే వదలగలిగావు గాని నీ క్రీగంటి చూపులతో నన్ను కట్టివేస్తున్నావు సుమా. నాకేమీ అర్థం కావటం లేదు. ఆ రామచిలుక నేనే. అది నా కామరు. అయితే మీరు మాంత్రికులు అన్నమాట. కాదు, 64 విద్యల్లో ఆరితేరిన క్షత్రియ కుమారుడు. నా తల్లిదండ్రులను అడవుల పాలు చేసిన కీర్తిసేనుడనే కిరాతకునిపై పగ సాధించి తిరిగి మా రాజ్యం సంపాదించాలనే దీక్షతో బయలుదేరాను. కాని మా గురుదేవుల ఆగ్రహానికి గురి అయి వారి బాణ ప్రయోగంతో ఇక్కడ పడ్డాను. నీ చేత చిక్కాను. కీర్తిసేనులా? ఏమీ లేదు. ఆ కీర్తిసేనులకి ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె ఆ రాజ్యానికి వారసురాలు. ఆమెను వివాహం చేసుకోండి, మీ ఆశయాన్ని నెరవేరుతుంది. ఆ దుర్మార్గుని కుమార్తెను నేను వివాహం చేసుకోవటమా? ఇది కల్లో కూడా జరగని పని. నేనే ఆ కుమార్తెనైతే? అసంభవం. అటువంటి కఠిన హృదయని కడుపున నీ వంటి లావణ్యవతి జన్మించదు. నిజంగా నేనే వారి కుమార్తెను. అయితే నీ ముఖం కూడా చూడు. వస్తా. అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాల్ని, అవివాహితం. అంతఃపుర మర్యాదలు మీరు నా శయ్యాగారంలోకి ప్రవేశించారు. మైమరచి నిద్రించే నాలో మధుర భావాల్ని మేల్కొలిపి నా మనస్సు దోచుకున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతాననడం భావ్యం కాదు. నా ప్రార్థన వినండి. రక్తపాతం లేకుండా రాజ్యాన్ని సంపాదించండి. కయ్యంతో కాకుండా వియ్యంతో సాధించండి. వియ్యమా? మమ్మల్ని కట్టుగుడ్డలతో కారడువుల పాలు చేసిన నీ తండ్రితో వియ్యమా? మా నాన్నగారి మీద ఉండే పగ నా మీద తీర్చుకుంటారా? చూడండి, తొలిసారిగా నా హృదయం మీకు అర్పించాను. తిరస్కరించకండి. నన్ను నిరాశలో ముంచి నా జీవితాన్ని దుఃఖమయం చేసి వెళ్ళిపోకండి. మీరు వెళ్ళిపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు. ఏమన్నా? మీరు సమ్మతిస్తే మన కుటుంబాల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చివేయటానికి నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను. మీ సహాయంతో మన 2 కుటుంబాలు ఏకమవుతాయి. మన పెద్దల మధ్య విరోధాన్ని మన కూరిమితో కలిపివేద్దాం. రూపంలోనే కాదు, ఆలోచనలో కూడా గట్టిదాన్ని. నువ్వు అనుకున్నట్లు జరిగితే మనకంటే అదృష్టవంతులు ఎవరు పద్మ? ఏమిటే అర్ధరాత్రి వాళ్ళిద్దరు పోకుండా ఈ సమావేశం? రాకుమారి గారిలో ఎవరో పురుషుల మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటి? రాకుమారి మందిరంలో పురుషుడా? అమ్మా, అదిగో మీ చెలికెత్తలాగున్నారు. నేను ఇక్కడే ఉన్నాను పద్మ. నీకేం భయం లేదు. వెళ్ళి తలుపు తీసే. ఏం కావాలి? ఏమిటో వెతుకుతున్నారు? ఏం లేదమ్మా, మందిరంలో నుంచి ఏదో పురుష స్వరం వినిపించింది. ఏమిటా మాటలు? అర్ధరాత్రి వేళ ఏకలకంటూ ఇలా వచ్చారో ఏమిటో. వెళ్ళండి. అందరికీ ఒకలాంటి కలే వస్తుందా అమ్మా? ఏమన్నా? ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? నాకు నిద్ర వస్తోంది. వెళ్ళండి, వెళ్ళండి.
పూజ ముగిసిందా? దీర్ఘాయుష్మాన్ భవ. మహామంత్రి, ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉందో అంత ఆందోళనగా ఉంది. అదేమిటి ప్రభు? నేటితో నా గారాల బిడ్డ లీలావతికి 16 వసంతాలు గడిచాయి. యుక్త వయస్సు వచ్చింది. అవును, తగిన వారిని వెతకాలి. అదే నా ఆందోళన. ఈ లక్క బొమ్మకు, నా రతనాల కొమ్మకు, నా ముత్యాల మూటకు తగిన వరుడు లభిస్తాడా అని. మన ఆందోళనే గాని బ్రహ్మముడి తప్పుతుందా? అమ్మాయి పుట్టక ముందే వరుడెక్కడో పుట్టే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు వస్తాడు. ఏమిటమ్మా నవ్వు? పెళ్లి మాట వినడంతో ఆడపిల్ల కాదండి, సిగ్గుపడతాం. అమ్మాయి, అదేమిటమ్మా ఏడుపు? ఏడుపెందుకు? కోమటి కొత్త బెల్లం కొంటావా తింటావా? కొంటే డబ్బు ఖర్చు, తింటే కడుపు నొప్పి. కోమటి కొత్త బెల్లం కొంటావా తింటావా? తింటే కొంటే డబ్బు ఖర్చు. కొంటావా? ఎవరా నువ్వు? మహామంత్రి ప్రభు, జగతిలో సందేశారు కదండి, దిష్టి తగిలిందేమో. శాస్త్రి గారు దిష్టి తీయండి, దిష్టి తీయండి. పరిహారార్థం, నీ శాఖం దృష్టి దోష పరిహారార్థం. ప్రభు, ఇది సామాన్యమైన భూతం కాదు ప్రభు. కొంచెంరా ఇదేంటి రాచారు? నాకు మతిపోయింది. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ప్రభు, నేను వెళ్ళి మంచి మాంత్రిని తీసుకొస్తాను. వాడి తాతను తీసుకురావయ్యా, చూస్తాం. ఆ భూతానికి ఏం కావాలో పారేస్తే వదిలిపోతుంది. అమ్మా, నేను ఆడభూతాన్ని కాదురా, మగభూతాన్ని. బాబు బోధం గారు, మీకేం కావాలో సెలవేయండి. నా చిట్టి తల్లిని మట్టుకు వదిలేస్తే చాలు బోధవయ్య గారు. అలాగా అయితే ఆరముగ్గిన చక్కెర కేళి అరటి పళ్ళు 6 గెలలు, చెన్నంగి కొబ్బరి బండాలు 4 గెలలు, బొప్పాయి పళ్ళు 10, పనస పళ్ళు 50, బూరెలు, గారెలు, పాయసం, పాలు, పుట్టతేన అన్ని రప్పించండి. ఎగిరే నన్ను బంధించావు పగడాల పంజరమందు. నా గుండెల గుడిలో నిలిపి దేవునిగా పూజిస్తున్నా. నూరారా పిలిచే వేళ, దూరాన నిలిచే వేళ, గారాన చేరువ కాగా మారాము చేయుట మేళ. మాటలతోనే మరిపిస్తావి, మాటలు కావు మనసే ఇచ్చా. మాటలతోనే మరిపిస్తావి, మాటలు కావు మనసే ఇచ్చా. 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి. మళ్ళీ పడబోతుంది, మళ్ళీ పడబోతుంది, మనలనొకటిగా చేస్తుంది. 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి.
దీవన బలమో ఈడేరెను మన లేవలకు మీ అడుగు జాడలలోనే నా ఆశల దివ్వెల వెలుగు నీ సిగలో మల్లెగా మారి ఊసులతో ఊరిస్తాను మీ కన్నుల కాంతిని చేరి మనసారా అలరిస్తాను తీయని మన కల నిజమవుతుంది తప్పదు వలపే ఫలిస్తుంది తీయని మన కల నిజమవుతుంది తప్పదు వలపే ఫలిస్తుంది ఆ, ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి మళ్ళీ పడబోతుంది మళ్ళీ పడబోతుంది మనలనొకటిగా చేస్తుంది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి ఆ